నమస్తే, నేను మీ రవికిరణ్ శర్మ వేలూరి. ఈ డిసెంబర్ నెలలో మేషాది మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోంది అనే విషయాన్ని గురించి ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం. ఇందులో భాగంగానే ఈ నెలలో గ్రహ సంచారం ఏ విధంగా ఉండబోతోంది అనే విషయాన్ని చెప్పబోతున్నాను. రవి ఈ నెలలో ధనురాశిలో సంచారం చేస్తున్నాడు. రవి ధనురాశి సంచారం వల్ల ధనురాశ్యాధిపతి గురుడు, అటువంటి గురుస్థానంలో రవి సంచారం చేయటం వల్ల గురుడికి రవి మిత్రుడు అవటం వల్ల ఖచ్చితంగా అనుకూల యోగం అనేది ఈ నెలలో కొంతమందికి ఉంటుంది. అట్లాగే కుజుడు వక్ర ప్రారంభంలో ఉన్నాడు. కుజుడు ఈ నెలలో కర్కాటక రాశిలో వక్రంలోకి వచ్చి మిథున రాశిలో సంచారం చేయడం జరుగుతుంది. ఈ యొక్క కుజ సంచారం, కుజుడు వక్రంలో పాపగ్రహం కాబట్టి పాపగ్రహాలు వక్రిస్తే మంచి చేస్తాయి అని జ్యోతిష్ శాస్త్రం చెప్పబడుతోంది. కాబట్టి కుజుడు ఖచ్చితంగా అనుకూలంగా ఉంటాడు. అట్లాగే బుధుడు వక్రంలో ఉన్నాడు. అంటే ఈ నెలలో 3 గ్రహాలు వక్రంలో ఉన్నాయి. 3 గ్రహాల్లో కుజుడు వక్రంలో ఉన్నాడు, అట్లాగే బుధుడు వక్రంలో ఉన్నాడు, అలాగే గురుడు వక్రంలో ఉన్నాడు. ఈ 3 గ్రహాలు కుజ బుధ గురులు వక్రంలో ఉన్నారు. గురుడు వృషభంలో వక్రంలో ఉన్నాడు. అట్లాగే బుధుడు 14వ తారీఖున వక్రంలోంచి డిసెంబర్ 14న వక్రంలోంచి బయటికి వెళ్ళిపోవడం జరుగుతుంది బుధుడు. అలాగే శుక్రుడు మకర రాశి సంచారం చేస్తున్నాడు. డిసెంబర్ నెలాఖరికి కుంభంలోకి వస్తున్నాడు. అలాగే శని కుంభంలో ఉన్నాడు, ఆ శని గ్రహం. అలాగే రాహుగ్రహం మీన సంచారము, కేతువు కన్యా సంచారం ఇట్లా చేయడం జరుగుతోంది. మరి ఇందులో భాగంగానే 3 గ్రహాలు వక్రగతి పట్టినాయి, కుజ బుధ గురులు. ఈ వక్రగతి పట్టడం వల్ల కొన్ని రాశుల వారికి కుజుడు పాపగ్రహం కాబట్టి కుజుడు ప్రతికూలంగా ఉన్న వారికి అనుకూలంగా వస్తాయి. అట్లాగే బుధ గురులు వక్రం చేయడం వల్ల బుద్ధి మందించడం, అట్లాగే గురుడు వక్రం చేయడం వల్ల అనుకున్న పనులు ఆలస్యం అవటము, ఇట్లాంటి సమస్యలన్నీ కూడా ఈ యొక్క 12 రాశుల వారికి ఖచ్చితంగా వస్తాయి. ఈ యొక్క నవగ్రహాలు అనుకూలత అనేది ఈ యొక్క రాశి సంచారాన్ని బట్టి ఏ రాశిలో గ్రహ సంచారం జరుగుతుందో ఆ యొక్క ఏ లగ్నాన్ని చూసుకొని, లగ్న బలాన్ని చూసుకుని ఖచ్చితంగా ఈ 12 రాశుల వారికి ఏ రకంగా ఉండబోతోంది అనే విషయాన్ని మనం చక్కగా చెప్పడం జరుగుతుంది. అందువల్ల ఈ యొక్క సంచారము, గ్రహ సంచారము కొంత అనుకూలంగా ఉంది, కొంత ప్రతికూలంగా ఉంది. కాబట్టి ఖచ్చితంగా చేయవలసిన యొక్క పరిహారాలు ఏవైతే ఉన్నాయో చెప్పడం జరుగుతుంది. అవి చేసుకుని గ్రహానుకూలత చేకూర్చుకుంటారని కోరుకుంటున్నాను. కుంభరాశి వారికి ఈ డిసెంబర్ నెలలో ఏ విధంగా ఉండబోతోంది, ఎలాంటి అనుకూలతలు ఉన్నాయి, ఎలాంటి ప్రతికూలతలు ఉన్నాయి, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అనే విషయాన్ని మీకు వివరంగా చెప్పడం జరుగుతుంది. కుంభరాశి అధిపతి శని కాబట్టి ఈ కుంభరాశి జన్మంలో శని సంచారం వల్ల ఇబ్బందులు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రుణ బాధలు పెరుగుతాయి, రుణ సమస్యలు పెరుగుతూ ఉంటాయి. అనుకున్న రీతి కంటే కూడా ఎక్కువ అప్పులు చేసే అవకాశాలు ఉంటాయి. ఈ రుణ బాధల నుంచి బయటపెట్టడానికి చిన్న చిన్న పరిహారాలు ఉంటాయి. అట్లాగే ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఉద్యోగ ప్రతికూలతలు ఉంటాయి. అట్లాగే వివాహ ప్రయత్నం చేసేవారికి వివాహం అనుకూలతలు చాలా తక్కువగా ఉంటాయి. అలాగే సంతానం గురించి ఎదురు చేసేవారికి ఈ నెల కూడా నిరాశాజనకంగానే ఉంటుంది. చదువుకునే విద్యార్థులు కొంచెం జ్ఞాపక శక్తి మందగిస్తుంది, తగు జాగ్రత్త వహించాలి. గట్టి ప్రయత్నం చేస్తే కానీ ఉత్తీర్ణత కానీ అవకాశాలు ఉంటాయి. అందువల్ల విద్యాపరంగా ఇబ్బందులు ఉన్నాయి. వ్యాపారపరంగా చూసుకున్నట్లయితే అనుకునే రీతిలో వ్యాపారం రాణింపలేకపోవడం, ఇలాంటి ఇబ్బందులు అన్నీ వస్తూ ఉంటాయి. వ్యాపారపరంగా తగు ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి తగు జాగ్రత్తలు వహించాలి. అట్లాగే రియల్ ఎస్టేట్ రంగంలో చూసుకున్నట్లయితే రియల్ ఎస్టేట్ రంగం కూడా ఇబ్బందిగా ఆశాజనంగా ఉంటుంది. పెట్టుబడులు పెట్టి ఉంటారు, అవి భూమి కొనుగోలు కాకపోవడం వల్ల ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఇట్లాంటి సమస్యలన్నీ వస్తూ ఉంటాయి రియల్ ఎస్టేట్ పరంగా చూసుకున్నట్లయితే. అలాగే స్టాక్ మార్కెట్లో స్టాక్స్ పెడతారు కానీ స్టాక్స్ పెరగకపోవడం, అలాగే ధనం అక్కడ నిల్వ ఉండిపోవడం, ఇట్లాంటి అవకాశాలు ఉంటాయి. తగు జాగ్రత్తలు వహించుకుంటూ ఉండాలి. స్టాక్ మార్కెట్లో ఆచి తూచి అడుగు పెడతాం చాలా విశేషం. అలాగే సినిమా రంగంలో చూసుకున్నట్లయితే సినీ పరిశ్రమ
అంతంత మాత్రంగా ఉంటుంది. ఏలినాటి శని ప్రభావం అధికంగా ఉండడం వల్ల ధన సమస్యలు, అలాగే ధనం ఎక్కువ ఖర్చు అవ్వడం, ఇట్లాంటి ఇబ్బందులు అవన్నీ వస్తూ ఉంటాయి. ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. తగు జాగ్రత్తలు వహించుకోవాలి. ఈ రాశ్యాధిపతి శని అవ్వటం వల్ల ఖచ్చితంగా ఏలినాటి శని ప్రభావము, జన్మరాశిలో శని సంచారం ఇవన్నీ జరగడం వల్ల ఈ రాశి వారికి ఎక్కువ ప్రతికూలతలు ఉన్నాయి. కాబట్టి వీళ్ళు చాలా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. వీళ్ళు విశేషంగా శని పింగళ స్తోత్రాన్ని పారాయణ చేయడము, శనీశ్వరుడికి తైలాభిషేకం చేయడము, శనికి నువ్వులు దానివ్వడము, శని జపం తర్పణ హోమాదులు చేసుకోవడం ద్వారా ఈ నెలలో అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి చక్కటి పరిహారం చేసుకొని మీకు అనుకూలంగా చేకూర్చుకుంటారని కోరుకుంటూ, మీ రవికిరణ్ శర్మ, వేలూరి. మీకు ఎలాంటి ధర్మ సందేహాలున్నా స్క్రీన్ పై నా నెంబర్ రోల్ అవుతూ ఉంటుంది. నన్ను సంప్రదించినట్లయితే మీ జాతకాన్ని పరిశీలించి విశ్లేషంగా మీకు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో చెప్పడం జరుగుతుంది. అవి చేసుకోవడం ద్వారా మీకు అనుకూలత చేస్తాను. నమస్కారం. డిసెంబర్ నెలలో 12 రాసుల వారు ఎట్లాంటి అనుకూలతలు ఉన్నాయి, ఎలాంటి ప్రతికూలతలు అనే విషయాన్ని సవివరంగా మీకు చెప్పడం జరిగింది. అందువల్ల చక్కగా ఈ రాశి యొక్క అనుకూలతలు మీరు చేకూర్చుకుంటారని కోరుకుంటూ, మీకు ఎలాంటి సందేహాలున్నా స్క్రీన్ పై నా నెంబర్ రోల్ అవుతూ ఉంటుంది. చక్కగా నా నెంబర్ కాల్ చేసినట్లయితే మీకు జాతకాన్ని పరిశీలించి ఎలాంటి పరిహారాలు చేయాలనే విషయాన్ని వివరంగా చెప్పడం జరుగుతుంది. మీకు ఎలాంటి ధర్మ సందేహాలున్నా, విద్య, ఉద్యోగం, వ్యాపారం, రుణ బాధలు, అలాగే ధన సమస్యలు, వ్యాపారపరంగా ఇబ్బందులు, నరదృష్టి, నరఘోష, వివాహము, సంతానము, అట్లాగే ఈతి బాధలు, ఇట్లాంటివన్నిటికీ వాహన ప్రయత్నం, అలాగే గృహయోగం, విదేశీయానం, ఇట్లాంటి వాటి అన్నిటికీ కూడా చక్కటి పరిష్కారాలు, గ్రహ అనుకూలత ఏ విధంగా ఉంది అనే విషయాన్ని మీకు వివరంగా చెప్పడం జరుగుతుంది. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా నా నెంబర్ కాల్ చేసినట్లయితే మీ జాతకాన్ని పరిశీలించి చక్కటి పరిష్కారాన్ని చెప్పి మీకు అనుకూలంగా దైవ బలాన్ని చేకూర్చగలవాడిని. నా పేరు రవికిరణ్ శర్మ, వేలూరి, జ్యోతిష రత్న అవార్డు గ్రహీత. నమస్కారం. మీనరాశి వారికి డిసెంబర్ నెలలో ఏ విధంగా ఉండబోతోంది, ఎలాంటి అనుకూలతలు ఉన్నాయి, ఎలాంటి ప్రతికూలతలు ఉన్నాయనే విషయాన్ని వివరంగా చెప్పడం జరుగుతోంది. ఈ రాశి సంచారంలో మీనరాశిలో రాహు సంచారం వల్ల చిన్న చిన్న ఇబ్బందులు వస్తూ ఉంటాయి. చికాకులో సమస్యలు ఎక్కువగా ఉంటాయి. అట్లాగే మిగతా గ్రహ అనుకూలత ఉండటం వల్ల ఖచ్చితంగా అనుకూలతలు ఉన్నాయి. గతంలో రుణ బాధలతో ఇబ్బంది పడేవారు రుణ బాధ నుంచి కొంచెం తగ్గుతాయి. తద్వారా కొంచెం అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వ్యాపార రంగంలో కూడా కొంచెం అనుకూలతలు వస్తాయి. గతంలో ఇబ్బందులు పడేటువంటి వ్యాపారం కొంచెం అనుకూలంగా మారి వ్యాపారంలో కొంచెం ధనం ఆర్జించే అవకాశాలు ఉంటాయి. వివాహ ప్రయత్నం చేసేవారికి ఈ యొక్క రాహు వల్ల చిన్న చిన్న ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అయినప్పటికీ కూడా సఫలీకృతం అయ్యే అవకాశాలు ఉన్నాయి. సంతానం గురించి ఎదురు చూసేవారికి సంతానంలో శుభవార్తలు వినే అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా శుభవార్తలు వింటారు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టిన వారికి స్టాక్స్ పెరిగే యోగం ఉంది. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో వ్యాపారం చేసేటువంటి వారికి రియల్ ఎస్టేట్ రంగంలో అనుకున్నటువంటి రీతిలో ఆ పొలాలు క్రయ విక్రయాలు జరగడము, స్థలాలు అవన్నీ కూడా అనుకూలంగా ఉండటము, తద్వారా లాభాలు ఆర్జించే అవకాశం రియల్ ఎస్టేట్ రంగంలో ఉంటుంది. ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే నరాలకు సంబంధించి వ్యాధులతో బాధపడుతూ ఉంటారు. చిన్న చిన్న ఇబ్బందులు అయితే ఖచ్చితంగా ఉంటాయి. అట్లాగే ఈ యొక్క స్టాక్ మార్కెట్లో స్టాక్స్ పెట్టేవారు కూడా జాగ్రత్తగా స్టాక్స్ చూసి పెట్టుకున్నట్లయితే స్టాక్ మార్కెట్ అనుకూలంగా ఉంటుంది. వ్యవసాయం చేసేవారికి కూడా ఈ యొక్క ఎర్రధాన్యాలు అనుకూలంగా పండే అవకాశాలు ఉన్నాయి. వ్యవసాయ రంగం కూడా అనుకూలంగా ఉంటుంది. అట్లాగే రుణ బాధల నుంచి బయటపడడానికి చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. ఆ సమస్యల నుంచి బయటపడడం కోసం కొన్ని ప్రయత్నాలు చేసుకోవాలి. అలాగే ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఉద్యోగ అనుకూలత ఉంటుంది. అట్లాగే చదువుకునే పిల్లలకి చక్కటి విద్య, చక్కటి పరీక్ష ఉత్తీర్ణత శ్రేణిలో పాస్ అవ్వడము, అనుకూలంగా ఉండడం, ఇట్లాంటి అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. మొత్తం మీద ఈ రాశి వారికి అనుకూలతలే ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి జన్మ రాహు వల్ల చిన్న చిన్న ఇబ్బందులు, చిన్న చిన్న సమస్యలు వస్తూ ఉంటాయి. అయినప్పటికీ కూడా మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ సినిమా రంగంలో వారికి కూడా విజయకేతనం ఎగరేసే అవకాశం ఉంటుంది. సినీ పరిశ్రమ కూడా ఈ నెలలో ఏ సినిమాలు రిలీజ్ అయినా సరే విజయాన్ని చేకూర్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ రాశికి అనుకూలతలే ఉన్నాయి. అందువల్ల వీళ్ళు ఈర్ష్య, అసూయ, ద్వేషాలు ఉంటాయి. రాహు అధిష్టాన దేవత కాబట్టి చండిక కవచాన్ని, చండీ ధ్వజ స్తోత్రం పారాయణ చేయటము, అట్లాగే దుర్గా సప్తశతిలో అమ్మవారికి ఇష్టమైన దేవీ కవచాన్ని పారాయణ చేయడం ద్వారా అనుకూలతలు వస్తాయి. వీళ్ళపై ఈర్ష్య, అసూయ, ద్వేషాలు అధికంగా ఉంటాయి. వీళ్ళు తత్త పరిహారం కోసం ప్రతిరోజు కూడా పసుపు నీటిలో నిమ్మకాయని ఒక గాజు గ్లాసులో వేసి ఇంట్లో ఈశాన్యములు పెట్టినట్లయితే
ఈ యొక్క నరదృష్టి నరఘోష నుంచి అనుకూలతలు వచ్చే అవకాశాలు వీళ్ళకి ఉంటాయి. అందువల్ల ఈ యొక్క పరిహారాలు చేసుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ మీనరాశికి అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క పరిహారాలు చేసుకొని అనుకూలంగా మార్చుకోగలుగుతారని కోరుకుంటూ, మీకు ఎలాంటి ధర్మ సందేహాలు ఉన్నా స్క్రీన్ పైన నెంబర్ రోల్ అవుతూ ఉంటుంది. నా పేరు రవికిరణ్ శర్మ వేలూరి. మీ సమస్యలకి నా పరిష్కారం ఖచ్చితంగా చెప్పడం జరుగుతుంది. చూశారు కదండి మీనరాశి వారికి ఏ రకంగా ఉండబోతుందనే విషయాన్ని సవివరంగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీ యొక్క పరిహారాలు చేసుకుని మీకు అనుకూలంగా మార్చుకున్నారని కోరుకుంటున్నాను. నమస్కారం.